నిన్న సభలో చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి విషయాలు లేవనెత్తారు. దళితులకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పథకాలు మీరు రద్దు చేశారు. బీసీలకు సంబంధించినటువంటి పథకాలు రద్దు చేశారు. దాదాపు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి వందల సంఖ్యలో పథకాలు మీరు రద్దు చేశారు. ఈ పథకాలు రద్దు చేస్తే మీకు వీళ్ళు ఎందుకు ఓట్లేస్తారని చంద్రబాబు నాయుడు గారు నిన్న సభలో అడిగారు. మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఒక బీసీ మంత్రులు వచ్చి మాట్లాడారు కదా, అట్లాగే దళిత ఎంపీ వచ్చి మాట్లాడారు కదా, వీటికి మీరు సమాధానం చెప్పాల్సింది. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే భూమి కొనుగోలు పథకం ఉందో ఆ భూమి కొనుగోలు పథకాన్ని మేము రద్దు చేయలేదని చెప్పండి. దమ్ముంటే దళితులు మీకు ఓట్లేస్తారు. అంబేద్కర్ విదేశీ విద్యని మేము రద్దు చేయలేదని చెప్పండి. అంబేద్కర్ విదేశీ విద్యకి అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ పేరు మేము పెట్టలేదు అని చెప్పండి. మీరు దమ్ముంటే దళితులు ఓట్లేస్తారని చెప్పేసి మీకు నమ్మకం ఉంటే, బీసీలకు సంబంధించిన కాపులకు సంబంధించిన రిజర్వేషన్లు 5% మేము ఎత్తేయలేదని చెప్పండి. మీకు దమ్ముంటే మీరు అవి చెప్పకుండా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ, పవన్ కళ్యాణ్ అది మాట్లాడారు ఇది మాట్లాడారని ఏలబడే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరు అనేకమైనటువంటి విషయాలు ఏదో పిచ్చి కబుర్లు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కంట ఈ లోకంలో ప్రజలతోటి మనుషులతోటి సంబంధం లేదు. పైన ఉన్నటువంటి దేవుడు, మధ్యలో ఉన్నటువంటి ప్రేత దెయ్యాలు, ఈ కింద ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి నేరముఠ సరిపోయిందంట ఎలక్షన్లో గెలవటానికి. ఏ దేవుడయ్యా పైన? అంటే నువ్వు ప్రజలకి నీ కుటుంబంలో చెప్పే యేసయ్య దేవుడా, లేకపోతే ఎలక్షన్ కోసం నువ్వు గంగలో మునిగి జంజ వేసుకున్నటువంటి ఆ దేవుడా? ఏ దేవుడు నీకున్నాడు? మధ్యలో దెయ్యాలు, ఏ దెయ్యాలు? ప్రేతాత్మలు నీకు అండగా ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి ప్రేతాత్మ తిరుగుతూ ఉన్నాడు, ఆయన అండగా ఉన్నాడా? లేకపోతే నీ ద్వారా హత్యకు గురైనటువంటి వివేకానంద రెడ్డి ప్రేతాత్మతో తిరుగుతూ ఉన్నాడు, వీళ్ళిద్దరా? లేకపోతే నువ్వు హత్యలు కింద భూమి మీద ఉన్నటువంటి నువ్వు హత్యలు చేయించినటువంటి ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళ ఎవరు కాపాడతారు? దేవుడు ప్రజలకు ఉండరా? భూములు లాక్కున్నటువంటి బాధితులకి దేవుడు అండగా ఉండడా? సారా నిషేధం చేస్తానని ఆ సారా నిషేధం చేయకుండా కల్తీ మద్యాన్ని అమ్ముతా ఉన్నావు కదా, ఆ కల్తీ మద్యం తాగి లివర్లు, కిడ్నీలు పాడైపోయి అనేక రకాల కొత్త రోగాలకి బలైపోయి చచ్చిపోతూ ఉంటే ఆ తల్లులు ఆ బిడ్డల్ని పోషించలేక అల్లాడిపోతూ ఉన్నారు. వాళ్ళకి దేవుడు అండగా ఉండడా? ఉద్యోగాల్లాగా యువకులు మొత్తం టీ కొట్టుల దగ్గర, బరిగొట్లు కాసుకునే దగ్గర వాళ్ళ జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి. ఆ దేవుడు వీళ్ళకి అండగా ఉండరా? ఈ రాష్ట్రంలో ప్రజల వనరులు, సహజ వనరులన్నీ కూడా దోచుకుంటూ ఉంటే అలో అని చెప్పేసి అలో రామచంద్రని ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళకి మీకు చెప్పే మీరు అనేటువంటి దేవుడు అండగా ఉండడా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నా ఎంపీని. ఎంపీ ఇందాక ప్రెస్ మీట్ పెట్టాడు, విచిత్రంగా పైన దేవుడు ఉన్నాడట. ఆ దేవుడు ఎంపీకి అండ ఉన్నాడో లేడో చెప్పాలి. ఆ దేవుడు ఈ బాధితులకి అండగా ఉంటాడో లేదో చెప్పాలి. దేవుడు పేరు మీద రాజకీయాలు చేయకండి. ఎంతకాలం చేస్తారు దేవుడి పేరు మీద మీరు ఇంకా రాజకీయాలు? జగన్మోహన్ రెడ్డికి ఒక్కడే ఉండడు దేవుడు. నిజంగా దేవుడు ఉంటే బాధితుల పక్షాన ఉంటాడు. ఆ దేవుడే ఈ బాధితులకు అండగా ఉండటం కోసం రేపొద్దున జగన్ని ఇంట్లో కూర్చోబెడతాడో జైల్లో కూర్చోబెడతాడో తేలేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. వివేకానంద రెడ్డిని అత్యంత దారుణంగా చంపారు. ఆయన్ని చంపటం వల్ల రక్తపు కుర్చీలో ఈరోజు కూర్చున్నారు మీరు. సిగ్గుపడాలా, బాధపడాలా? కొంచెం అన్న మానవత్వం ఉంటే, కొంచెం అన్న మనిషి తత్వం ఉంటే, కొంచెం అన్న బంధు ప్రీతి ఉంటే, కొంచెం అన్న తల్లి చింతల్లి, తండ్రి చింతండ్రి అనే కొంచెం అన్న రక్త సంబంధాలు గనక గుర్తుంటే వివేకానంద రెడ్డిని దారుణంగా చంపి ఇందాక ఎంపీ ప్రెస్ మీట్లో మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారే చంపారు, చంద్రబాబు నాయుడు గారు చంపటం వల్లే వివేకానంద రెడ్డి చనిపోయాడని చెప్పేసి మాట్లాడు. సిగ్గు లజ్జ లేకుండా ఒక పక్కన జైల్లో మగ్గుతూ ఉన్నారు చంపించినటువంటి వాళ్ళు, ఇంకొక పక్కన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సీటు నుంచి దిగిపోయిన తెల్లవారే తీసుకెళ్ళటానికి రెడీగా ఉన్నారు. అంతకుముందు కేసులో కానీ వివేకానంద రెడ్డి కేసులో కానీ ఇంకా మీరు వివేకానంద రెడ్డి రక్తపు కుర్చీలో కూర్చొని కూడా ఆ రక్తాన్ని ఆ ఎన్నికల సందర్భంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి
వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడే చంపారనే మాటలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చేటప్పుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మీరు వెళ్ళి అడగండి, సునీతమ్మ చెప్పింది వాళ్ళ నాన్న ఎవరు చంపారు, ఎంత దారుణంగా చంపారు. కనీసం చిన్నాననేటువంటి కొద్దిగా కూడా ఆ ప్రేమతత్వం లేకుండా గొడ్డలతోటి నరికి గడ్డ పొలుగుతోటి పొడిచి కబోర్డుకేసి గుద్ది, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు. అత్యంత దారుణంగా చంపి బాత్రూంలో పడేసి ఎవరు రాకముందే ఆ రక్తపు మడగలన్నీ కూడా తుడిచి ఆ గాయాలు కనపడకుండా కుట్లేసి ఆ కుట్లలో నుంచి కూడా గాయాలు ఎక్కడ కనపడకుండా పోల్తోటి కప్పేసి బోర్లో వినిపిస్తున్నట్టు నటించి ఓట్లు వేయించుకున్నటువంటి మీరా చెప్పేది ఇంత దారుణమా?